ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. రూతు 4వ అధ్యాయము 17వ వచనము. నయోమి ఆశించేది అదొక్కటే కావచ్చు. అయితే అప్పుడు దేవుడు రూతు మరియు బోయాజులను కుమారునితో ఆశీర్వదించాడు. ఇప్పుడు నయోమికి మనవడు ఉన్నాడు. ప్రాణం నోదార్చి ముసలితనంను పోషించుటకు అది సరిపోయేది. బెత్లెహేము స్త్రీలు చెప్పినట్టు నయోమికి కుమారుడు ఉన్నాడు. చిన్నవాడైన ఒబేదు ఎదుగుతున్నాడు. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి ఒక్క తండ్రి. నయోమి కుటుంబం ఇశ్రాయేలు రాజవంశానికి చెందినది. మనం క్రీస్తును విశ్వసిస్తే మనం నయోమికి సమానమైన స్థితిలో ఉన్నాము. ఆయన విమోచించే వరకు మన దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మనం మన తండ్రిచే పూర్తిగా అంగీకరించబడ్డాము. అతను ఇతరులను ఆశీర్వదించేలా ఆశీర్వదిస్తాడు. అది తగినంత కంటే చాలా ఎక్కువ. నీవు ఊహించిన దానికంటే ప్రభువు నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆయన తగిన కంటే ఎక్కువ అని నీకు ఎప్పుడైనా అనిపించాడా? ప్రార్థన. యేసయ్యా, మీరు నాకు తగిన కంటే చాలా ఎక్కువగా ఇచ్చారు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.